హాయ్ గాయ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో వరలక్ష్మి వ్రతం ఏంటి, మొత్తం పూజలు చేసుకొని మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది కదా. సో అంతా రెడీ అయిపోయింది, జస్ట్ పూజ చేయాలి. పూజ చేయాలంటే వినే ఉండాలి కదా. సో మీకు చూపిస్తా వినే ఏం చేస్తున్నాను. ఈయన ఇంకా హెయిర్ డ్రై చేసుకుంటాడు. ఈ పిల్లలేమో ఇట్లా ఆడుకుంటుంటారు. సో పూజకు అన్నీ రెడీ చేసినాం, కానీ ఇంకా నైవేద్యం పెట్టాలి ఇక్కడ. సో ఇక్కడ పెడదామని చెప్పేసి, ఎందుకంటే జల్దీ పెట్టేస్తే ఏదో ఒకటి చేస్తారు, అందుకే ఇంకా పెట్టలే పసుపు బొట్లకి. సో గైస్, అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ మేము ఏం చేస్తామంటే గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళి పసుబొట్టి, అంటే ఇంట్లో కూడా పసుబొట్టి ఇచ్చేసి గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేసి అమ్మవారికి ఒడిబియ్యం వేసి దాని తర్వాత గాజులు బట్టలు అన్నీ పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి పసుబొట్టి ఇచ్చేసి ఇంటికి వస్తాము. సో పసుబొట్టి ఇచ్చే టైంలో అయితే ముఖం మొత్తం కుంకుమ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా పిల్లలతో వెళ్తే మాకు అసలు ప్రశాంతతనే ఉండదు, ఏడ పడితే అక్కడ దుంకుతూ ఉంటారు వీళ్ళైతే. సో ఇది వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్. మీ వరలక్ష్మి వ్రతం ఎలా అయిందో కామెంట్ చేయండి.